జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలాల్లో పాడైపోయిన బియ్యం పోసారని వాటిని తిని గొర్రెలకు తీవ్ర అస్వస్థతకు గురైందని రైతులు తడక రమేష్, దండికే మల్లేశం తెలిపారు. సకాలంలో వైద్య సిబ్బంది స్పందించకపోవడం వల్లే గొర్రెలు ఎక్కువగా చనిపోయాయని బాధిత రైతులు ఆరోపించారు. కాగా ఈ ఆరోపణలపై పశు వైద్యాధికారి రాజకుమార్ మాట్లాడారు. సమాచారం అందిన వెంటనే వైద్య బృందం అవసరమైన చికిత్స అందించిందని, కానీ కొన్నింటిని కాపాడలేకపోయామని తెలిపారు. గొర్రెలు మేకలు నూకలు బుక్కి ఫుడ్ పాయిజన్ అయ్యి పెద్ద ఎత్తున దాదాపు సుమారు ఇప్పటి వరకు 50 పైన చనిపోయినాయి. ఇంకెన్ని చనిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇది చాలా హృదయ విదారకంగా చాలా బాధాకరమైన విషయం. తప్పకుండా మరి ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే గారి నోటీస్కు తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారికి చెప్పిండ్రు. మా శాయశక్తులు కృషి చేసి వారికి తగిన నష్టపరిహారం ఇప్పించడానికి మేము మనస్ఫూర్తిగా కష్టపడి ఆయనకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఇది మేము ఇంత బాధాకరమైన విషయం, ఇప్పుడు ఇంత పెద్ద నష్టం మా రామన్నపేట గ్రామంలో పడ గొర్రెల విషయంలో పడ ఎన్నడూ జరగలేదు. ఇదే మాకు అంటే వాళ్ళకు గుండె మాకే ఇది తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళ ఇంటోళ్ళ బాధ మరి ఏ విధంగా ఉంటుందో మాకు వాళ్ళ బాధ ఎట్లా తట్టుకుంటారు అనేది మా అర్థం కానంత విషయం ఉన్నది. తప్పకుండా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారి ద్వారా వీళ్ళకు కలెక్టర్కు చెప్పించడం జరిగింది. న్యాయం చేస్తామని తెలియజేస్తాం. పరంగా కూడా ఇట్లాంటి ఏమైనా అనుకోని సంఘటనలు జరిగేది ఏదైనా ఫుడ్ పాయిజన్ రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో కానీ అయినప్పుడు తగిన వైద్యం అందించడానికి మందులను ప్రభుత్వం నుండి సప్లై చేయడానికి మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాము. కానీ ఇది అనుకోని దురదృష్టకర సంఘటన కావద్దు. వాళ్ళకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి అలాని మా భగవంతుని వేడుకుంటూ మా వంతుగా ఎమ్మెల్యే ద్వారా తగిన సహాయం కొరకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మాది రామన్నపేట గ్రామం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. మా ఉపాధి కొరకు నేను గుర్రెలు కొనుక్కోవడం జరిగింది. మా నాన్న కొనిచ్చింది. గుర్రెలు కాసుకుంటూ ఎన్ని రోజులు జీవనం సాగించినాం. ఇప్పటికీ అట్నే పోతే ఉంటే రైతు అది ముప్పిన బియ్యం ఆయనతో పొలంలో పోసుకుంటే మేము చూడలేదు. చూడక అవి బుక్కినాయి. మళ్ళీ ఇది కొట్టుకొని వచ్చినాం. సాయంత్రం పూట పెద్ద మనిషికి ఆగక మళ్ళీ పోయి బుక్కేసరికి ఎక్కువ అయింది. ఈ గవర్నమెంట్ డాక్టర్ మేడంకి ఫోన్ చేస్తే ప్రొద్దున అది 6 గంటలు 7 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. సాయంత్రం 3 గంటలకు వచ్చింది గంగన్న. ఇట్లే కనీసం అది ఈ పౌడర్ సీసీ పౌడర్ అనే ఒకటి ఇచ్చినా కానీ అది ఏం కవర్ కాలే. మేడం ఏదన్నా సొల్యూషన్ కావాలి అని ఒకటి అడిగినా కానీ ఏం చెప్పలేదు. ఇంజక్షన్ గిట్ట ఏమైనా ఉంటే మేడం ఉన్నట్టేనన్నా బతికించుకోవడానికి ట్రై చేద్దాం మేడం అన్నా కానీ ఏం సమాధానం లేదు. మళ్ళీ ఇప్పుడు తెల్లారుజామున 8 గంటలకు ఫోన్ చేసింది. రాజ్కుమార్ సార్ రాగానే ఫోన్ చేశారు. 60 చనిపోయినాయి. దాదాపు 5 నుంచి 6 లక్షల గొర్రెలు నేను నష్టపోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు కానీ ప్రభుత్వం కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ గొర్రెల మందలో ఒకటి తాడుక గంగయ్య, దండికి మల్లేశం వల్ల గొర్రెలు ఏంటంటే పొలాల్లో పారవలసిన ఖరాబైన రైస్ను బుక్కడం వల్ల రూమినల్ అసిడిటీ అయ్యి కొన్ని చనిపోవడం జరిగింది. దాదాపుగా కొన్ని జీవాలు చనిపోవడం జరిగింది. వాటికి ఏంటంటే సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము. పొద్దున్నే మా వైద్య బృందాన్ని పిలిపించి తొందరగా వాటికి తగిన చికిత్స అందిస్తాం. ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చింది మాత్రం ఇక్కడైతే 8 చనిపోయినాయి, అక్కడ 3 చనిపోయినాయి. నా దృష్టికి వచ్చింది. మరి మిగతా ఎన్నో తెలుసుకొని నేను సక్రమంగా తెలియజేస్తాను. మా దృష్టికి రావాలి. ఇంతకుముందుకి మాకు నైట్ వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది. సో సకాలం తొందరగా స్పందించి మార్నింగ్ 6:37 వరకు ఇటుకి రావడం జరిగింది. ఇప్పుడు మా మిగిలిన వాటికి సంబంధించిన వైద్యాన్ని ఇప్పుడు పూర్తిస్థాయిలో అందిస్తాము. కొనసాగుతున్నది మిగతా అక్కడ.